ఎన్నికలకి సంబంధించి పవన్ కళ్యాణ్ నా వ్యూహాలు నాకున్నాయి, నేను పన్నాను, అవి నాకు వదిలేయండి. గెలుపు సూత్రం నాకు తెలిసి ఈసారి గతంలో లాగా కాదు అని ఈసారి డబ్బు మద్యం పంచని రాజకీయాలని కోరుకున్నారు. కొత్త రాజకీయ వరవడికి శ్రీకారం చుట్టిన పరిస్థితులు ప్రస్తుతం వైసీపీ ఇక్కడ ఆయన పన్నుడుతున్నారు. ఆయనపై గెలుపు ఎలాగైనా సాధ్యపడకూడదు, అసెంబ్లీకి పంపకూడదనో కంకణం కూడా కట్టుకున్న పరిస్థితులు ఇవన్నీ చూస్తున్నాం గడిచిన రోజుల నుంచి. ఇప్పుడు నియోజకవర్గంలో ఆయన అడుగుపెట్టారు. గెలుపు నల్లేరు మీద నడకాయని ఇక్కడ ఉన్న ప్రజలు కూడా చెప్తున్న తరుణంలో జనసేన ఏం చేయబోతుంది, బీజేపీకి ఒక శ్రేణులతో కలిసి టీడీపీతో వెళ్తున్నప్పుడు వైసీపీకి ఒక ఇప్పుడు షాక్ గురి అయిపోయింది పూర్తిగా. నియోజకవర్గం అయితేనో క్యాడర్ కూడా పూర్తి. మీరు ఏం చెప్తారు సార్? మనందరికీ అర్థమవుతా ఉంది, పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీకి వెళ్ళనివ్వకుండా ఈ అధికార ప్రభుత్వం ఎన్ని కుట్రలు అయితే చేస్తూ ఉందో ఇక్కడ పిఠాపురంలో మనకు కళ్ళకు కట్టినట్టు కనపడతా ఉంది. ఒక మంత్రి కాదు, ఇద్దరు మంత్రులు కాదు, ముగ్గురు నలుగురు మంత్రులు ఇక్కడ తిష్ట వేసి మండలానికి ఇద్దరు చొప్పున ఉండి పవన్ కళ్యాణ్ గారి గెలుపుని మేము అడ్డుకుంటామని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టడం కోసం వాళ్ళు కోట్ల రూపాయల ధనాన్ని ఖర్చు చేస్తున్నట్టు కూడా ఇక్కడ ప్రజలతో మాట్లాడుతుంటే తెలుస్తూ ఉంది. ఒక్కొక్కళ్ళ దగ్గరికి, కుటుంబాల దగ్గరికి వెళ్ళి వాళ్ళని మభ్యపెట్టడం కోసం మీకు కుటుంబానికి 1,00,000 ఇస్తాం, లేదంటే మీకు కార్లు ఇస్తాం, బళ్ళు ఇస్తాం అని చెప్పి మభ్యపెట్టి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ పిఠాపురం నియోజకవర్గ ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. గడిచిన 2019 ఎన్నికల్లోనే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నుంచి పోటీ చేయాలని చెప్పి ఇక్కడ పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా కోరుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన ఇక్కడ పోటీ చేయడం కుదరలేదు. కానీ గడిచిన 5 సంవత్సరాల నుంచి కూడా పిఠాపురం ప్రజలు నిత్యం పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడల్లా పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడి నుంచి పోటీ చేయవలసిందిగా వాళ్ళు కోరుకోవడం జరిగింది. దానికి తగ్గట్టుగానే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం ఎంచుకున్న దగ్గర నుంచి ఎప్పుడైతే పిఠాపురం నియోజకవర్గం నుంచి నేను పోటీ చేస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారో అప్పుడే ఆయన విజయం ఖరారైపోయింది. ఇక్కడ వంగా గీత గారి పరిస్థితి చూసుకున్నా, వైఎస్ఆర్సీపీ నాయకుల పరిస్థితి చూసుకున్నా డిపాజిట్లు కూడా రావా అన్న పరిస్థితుల్లో ఈ రోజున ఇక్కడ ప్రజల తీర్పు ఉండబోతా ఉంది. ఎందుకంటే గీత గారు రోడ్డు మీద తిరుగుతుంటే, ఆవిడ క్యాంపెయిన్లో తిరుగుతుంటే ప్రజలు లేక వెలవెలబోతున్న పరిస్థితి. పెయిడ్ ఆర్టిస్టులని పక్క నియోజకవర్గాల నుంచి తీసుకొచ్చి ఆవిడ వెనకాల మహిళల పేరుతో స్థానిక నియోజకవర్గ ప్రజలు వస్తున్నారనే ఒక బిల్డప్తో ఇక్కడ పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి ఆవిడ వెనకాల తిప్పుకుంటున్న పరిస్థితి. గీత గారికి ఈ నియోజకవర్గ ప్రజలు డైరెక్ట్గా చెప్తా ఉన్నారు మొహం మీద, వైఎస్ఆర్సీపీ నాయకులకి వాళ్ళకి, ఈసారి మీకు 2 సార్లు అవకాశం ఇచ్చాం, ఈసారి మా కుటుంబ సభ్యుడిని గెలిపించుకోబోతా ఉన్నాం, మా తమ్ముడిని గెలిపించుకోబోతా ఉన్నాం, మా అన్నయ్యని గెలిపించుకోబోతా ఉన్నాం అని చెప్పి నియోజకవర్గంలో ఉన్న ప్రజలు కూడా గీత గారికి కానీ వైఎస్ఆర్సీపీ నాయకులకు కానీ మొహం మీద చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున అడుగుపెట్టారు. పిఠాపురం నియోజకవర్గంలో ఆయన పోటీ చేస్తున్న పరిస్థితుల్లో ఇక్కడి నుంచి ఆయన ఎన్నికల శంఖారావం పూరించడం కోసం ఎన్నికల ప్రచారానికి ఆయన మొట్టమొదటి అడుగు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి వేయటం కూడా ఇక్కడ ఒక వ్యూహాత్మకంగానే ఉంది. పవన్ కళ్యాణ్ గారి వ్యూహాలకి వైఎస్ఆర్సీపీ తట్టుకోలేక వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతున్న పరిస్థితి. మీరు చెప్పండి, ఇప్పుడు నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ అడుగుపెట్టారు. ఇప్పుడు ఉన్నటువంటి ఎన్నికల ప్రచారానికి రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడి నుంచే ప్రచారం చేయబోతున్నట్టుగా ఆయన ప్రకటన చేశారు. ఈరోజు భారీ బహిరంగ సభ ద్వారా ఆయన ఏం చెప్పబోతున్నారని చాలా ఉత్కంఠ ఎదురు చూస్తున్న పరిస్థితి.